హలో అండి అందరికీ. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దిబ్బ రొట్టె. హెల్తీగా ఇలా మీరు కూడా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఇడ్లీ చేసిన సింకు నిండా అంట్లుంటాయి కదండీ! ఇలా సింపుల్‌గా 5 మినిట్స్‌లో దిబ్బ రొట్టె చేసుకోండి. సో, మా ఇంట్లో వాళ్ళైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. సో, దానికోసం ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్‌ని స్టవ్‌పై పెట్టుకొని 5 మినిట్స్ హీట్ చేసుకోవాలండి. తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 3 గరిటెల ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా దిబ్బ రొట్టె రెడీ అవుతుందండి. దీన్ని పల్లి చట్నీతో, కొబ్బరి చట్నీతో, సాంబార్తో తినవచ్చు. సూపర్‌గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారు. క్రంచీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.